ఎరా గ్రిడ్ మెథడ్ ఏదో వర్కౌట్ అవుతుందన్నావు. బుద్ధి తక్కువే అన్నాలే బాబాయ్. ఆ రిపోర్ట్స్ పంపుతున్నాడు, మనకు హెల్ప్ చేయడం లేదు. మన డిపార్ట్మెంట్ని టార్గెట్ చేస్తున్నాడు మేడం. లేకపోతే చనిపోయినట్టు ఫింగర్ ప్రింట్స్ ఆ వెపన్ మీద ఉన్నాయంటే దాని అర్థం ఏంటి బాబాయ్? మన టైం వేస్ట్ చేసి మిస్లీడ్ చేస్తూ మన పరువు తీయాలను కదా. వైష్ణవి, ఫారెన్సిక్ వాళ్ళు చెప్పిన ప్రకారం చందుని ఆ రాడ్తో చంపలేదు. బట్ చందు ఫింగర్ ప్రింట్స్ మాత్రం ఆ రాడ్ మీద ఉన్నాయి. చందు ఎందుకు ఆ రాడ్ క్యారీ చేస్తాడు? వాడి ఫ్రెండ్స్ని అడిగినా ఎవరూ చందు దగ్గర ఆ రాడ్ చూడలేదని చెప్పారు. అన్యూజువల్ థింగ్ ఎట్ అన్యూజువల్ ప్లేస్. మరి రాడ్ అక్కడ ఎందుకు ఉన్నట్టు మేడం? వైష్ణవి, ఇట్ మైట్ బి ఎ సైన్ ఆఫ్ ఎ కిల్లర్. ఆ రాడ్ ఏంటో ఎంక్వైరీ చేద్దాం. మేడం ఇదంతా ఫైల్స్ పంపినోడు హెల్ప్ చేస్తున్నారని అంటున్నారు కదా, మరి చంపినోడు దొరికితే క్రెడిట్ వాడికే ఇస్తారా? క్రెడిట్ పక్కన పెట్టుకోకయ్యా. వాడే ముహూర్తాన గ్రిడ్ మెథడ్తో ఇన్వెస్టిగేషన్ చేయమన్నాడు. అప్పటి నుండి కేసు ముందుకెళ్తోంది. హలో వైష్ణవి, చాలా రోజులైంది కలిసి. రండి కూర్చోండి. హౌ మే ఐ హెల్ప్ యూ? అది శిఖర్, విశ్వేష్, దీని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసా? ఇదొకటేనా, ఇంకేమైనా ఉన్నాయా? ఒక్కటే. నాకు తెలిసి దీనికి ఇంకా 2 భాగాలుంటాయి. ఆ 2 భాగాలు కలిస్తేనే ఈ వస్తువు పూర్తవుతుంది. జస్ట్ అ మినిట్. అవును, నేను చెప్పినట్లు ఇది మధ్య భాగం మాత్రమే. మిగతా 2 భాగాలు కలిస్తేనే ఇలా ఉంటుంది. ఏంటిది? హాతీగాడ్. దక్షిణ భారతాన్ని గిరివర్ధన్ అనే రాజు పరిపాలిస్తున్న టైంలో ఒక ఊరిలో కారణం తెలియకుండా వేరువేరు సంఘటనలో ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు అనుమానాస్పద రీతిలో చనిపోతూ ఉండేవారు. ఆ చావుల్ని చూస్తే వాటి వెనకాల ఎవరో గుర్తు తెలియని మనిషి జాడలున్నాయని అనుమానం అందరిలో కలిగింది. జనంలో కూడా తెలియని భయం మొదలైంది. అయినా ఆ మరణాల పట్ల మంత్రుల చేత సరైన రీతిలో ఆరా తీయకుండా ఆ రాజు నిర్లక్ష్యం చేశాడు. ఆ నిర్లక్ష్యం కారణంగానే ఆ వరుస హత్యలు చేస్తున్న వాడు సమయం చూసి జనాలందరినీ ఒక చోట పోగుచేసి దారుణమైన మారణకాండ చేశాడని ఈ చరిత్ర చెప్తుంది. వాడి పేరు సంభజీవుడు. అయిన వాళ్ళని కోల్పోయిన జనం ఈ మారణకాండ రాజు నిర్లక్ష్యం వల్లే జరిగిందని నమ్మి కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో ఆ రాజుని, ఆ రాజ్యాన్ని నేలమట్టం చేశారు.